ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనం. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ప్రియమైన వారలారా, దేవుడు తన ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు సాధారణమైనవి కావు. అవి ప్రత్యేకమైనవి, విలువైనవి, శాశ్వతమైనవి. ఈ వచనములో ఆయన చెప్తున్నాడు, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. అంటే ఆయన మీ జీవితాల్లో కేవలం రక్షణ మాత్రమే కాకుండా గౌరవం, విలువ, శాంతి కూడా ఇస్తాడు. బబులోను దేశంలో ఉన్న ఇశ్రాయేలీలు తమ భవిష్యత్తు నాశనం అయిపోయిందని అనుకున్నారు. కానీ దేవుడు వారికి ఒక కొత్త దృశ్యాన్ని చూపించాడు. గోడలు కూలిపోలేదు, అవి రత్నములతో అలంకరించబడ్డాయి. ఇది భౌతికంగా కట్టబడిన గోడల్ని కాదు, కానీ ఆత్మ సంబంధంగా దేవుడు కలుగజేసే గొప్ప రక్షణ అనే ప్రాకారాన్ని సూచిస్తూ ఉంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన సరిహద్దులు అనే గోడలు బలహీనంగా కనిపించవచ్చు. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ రక్షణ గోడలు నేను నిర్మిస్తాను. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మీ జీవితాన్ని శత్రువు తాకలేని స్థాయిలో కాపాడునుగాక. ఈ వచనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నటువంటి నూతన యెరూషలేమును గుర్తు చేస్తుంది. యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతి వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుంటిరి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతులతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. అదే రీతిగా దేవుడు మన జీవితాన్ని తన కృప, మహిమ, శాంతి, గౌరవాలతో నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. నీవు మా జీవితాలను విలువగా మార్చినందుకు మీకు స్తోత్రం. రత్నములతో నేను మీకు సరిహద్దులను నియమిస్తానని మీరు మాట్లాడారు తండ్రి. అట్టి శాశ్వతమైనటువంటి ప్రాకారము కలిగినటువంటి ఒక గొప్ప క్షేమకరమైన అనుభవాల్లో మీరు మమ్మల్ని నడిపించండి. మనుషులు కట్టే గోడలు కొన్ని పర్యాయాలు కూలిపోవచ్చయ్యా. మీరు మా చుట్టూ నిర్మిస్తున్నటువంటి సరిహద్దు శాశ్వతమైనది. నా తండ్రి, నిశ్చయముగా ఈ మాటలు వింటూ మాటల ద్వారా ఆశీర్వాదాన్ని పొందాలి అని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరి జీవితాలలో వారి హృదయాన్ని, కుటుంబాన్ని, వారి కలిగిన సమస్తమును, వారి ఆరోగ్యమును ఇలాంటి ప్రాకారము కలిగినటువంటి అనుభవాల్లోనే మీరు భద్రపరచమని కోరుకుంటూ ఉన్నాం. ఏ దుష్టుడు వారి కుటుంబాన్ని ముట్టనేరకుండా, ఏ ప్రతికూలమైన పరిస్థితి దరిచేరకుండా మీరు రత్నములతో మా కొరకు నిర్మిస్తున్నటువంటి తండ్రి, ఈ సరిహద్దుల్లోనే మా జీవితాలు కొనసాగించబడినట్లుగా మీ సహాయం మాకు అనుగ్రహించి సురక్షితమైనటువంటి మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మును దీవించునుగాక.